హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్స్. ఈరోజు మనం రివ్యూ అవబోయే మూవీ మారీసన్, స్టారింగ్ ఫహద్ ఫాజిల్, వడివేలు, డైరెక్టెడ్ బై సుధీర్ శంకర్. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఫహద్ ఫాజిల్ ఒక దొంగ. చాలా రోజుల తర్వాత జైలు నుంచి విడుదలవుతాడు. అవ్వగానే ఒక దొంగతనం చేయడానికి ఒక ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆల్రెడీ వడివేలుని విలన్ లాక్ చేసి ఉంచుతాడు. తనకి 25,000 రూపీస్ ఇస్తే ఆ ఇంట్లో నుంచి వడివేలుని బయటకు తీసుకొస్తానని డీల్ మాట్లాడుకుంటాడు ఫహద్ ఫాజిల్. సరే అని దానికి ఒప్పుకుంటాడు వడివేలు బయటకు వచ్చాక తనకి ఆల్జీమర్స్ ఉందన్న విషయం ఫహద్ ఫాజిల్కి తెలుస్తుంది. తనకి ఇవ్వాల్సిన 25,000 ఇవ్వడానికి వడివేలు ఏటీఎంకి వెళ్ళినప్పుడు ఫహద్ ఫాజిల్కి వడివేలు అకౌంట్లో ఇంకా 25 lakhs రూపీస్ ఉన్నాయని తెలుస్తుంది. తను ఎలాగైనా ఏమార్చి ఆ 25 lakhs తన దగ్గర నుంచి కాజేయాలని ఫహద్ ఫాజిల్ ప్లాన్ వేస్తాడు. ప్లాన్ వేసి అతనితో ఒక జర్నీ స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైందన్నది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. ఒక స్లో ప్లేస్డ్ డ్రామాగా స్టార్ట్ అయిన ఫస్ట్ హాఫ్, ఒక స్లో రోడ్ డ్రామాగా స్టార్ట్ అయిన ఫస్ట్ హాఫ్, థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళ కోసం థ్రిల్లర్ ఎలిమెంట్స్ మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ ఇన్కార్పొరేట్ చేసిన సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి చాలా కాంట్రాస్ట్ ఉంది అనిపిస్తుంది మనకి. అలాంటి బ్రిలియంట్ రైటింగ్ ఉంటుంది మూవీలో. వడివేలు, ఫహద్ ఫాజిల్ వీళ్ళిద్దరిలో కాంబినేషన్లో వస్తున్న సెకండ్ మూవీ ఇది ఆఫ్టర్ మామన్నన్. వడివేల్ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆఫ్టర్ మామన్నన్. చాలా సటిల్ క్యారెక్టర్. మనకి ఇతని ప్రీవియస్ కమెడియన్ రోల్స్ కానీ ఏమీ గుర్తురావు. చాలా టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఫహద్ ఫాజిల్ యాజ్ యూజువల్గా ఆయనకి ఇదొక కేక్ వాక్ అనే చెప్పాలి ఇలాంటి క్యారెక్టర్స్. ఫహద్ ఫాజిల్ అండ్ వడివేలు మధ్య వచ్చే కన్వర్జేషన్ సీన్స్ మనకి కొంచెం ఫన్నీగా అనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫహద్ ఫాజిల్ అంటాడు, నాకు చిన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి నాకు షూస్ కావాలని అడిగాను, దేవుడు ఇవ్వలేదు. అప్పుడు అనిపించింది దేవుడు మనకి ఇలా షూస్ అయ్యేవాడు, మనమే వెళ్ళి మనకు నచ్చింది తీసుకుని ఆ తర్వాత దేవుడిని క్షమించమని అడిగితే వెంటనే క్షమించేస్తాడు అని అంటాడు. అప్పుడు వడివేలు అంటాడు, అందుక మనకి గుడి దగ్గర చెప్పులు అవి అన్ని పోతుంటాయి అంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్యన కొన్ని ఫన్నీ సీన్స్ రాసుకున్నారు. అవి మనకి అక్కడక్కడ కొంచెం ఫన్ జనరేట్ చేస్తుంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్, ఓవరాల్గా మూవీ రివ్యూ ఇవ్వాలంటే మనకి ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో పేస్డ్గా ఉంటుంది, అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అవి ఉండడం వల్ల కొంచెం స్క్రీన్ ప్లే అది కొంచెం రేజీగానే ఉంటుంది. బట్ ఫస్ట్ హాఫ్ ఇట్ విల్ టేక్ సమ్ టైం మనకు ఇంపాక్ట్ క్రియేట్ అవ్వడానికి. సెకండ్ హాఫ్ కొంచెం రేజీగానే ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలి అంటే ఇది ఒక ఓకేష్ వాచ్ అని చెప్పొచ్చు. మై రేటింగ్ ఫర్ దిస్ మూవీ ఈజ్ 2.5 out of 5. మీకు కనుక ఈ రివ్యూ నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.